హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర. మనం తరచూ ఎక్కువగా చింతపండుతోనూ నిమ్మకాయతోనూ పులిహోర చేస్తూ ఉంటాం. కానీ అలాగే పుల్లగా ఉండే గోంగూరతో చేసే పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఈ పులిహోరని ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి, అద్భుతంగా కుదురుతుంది. ఒక్కసారి దీన్ని టేస్ట్ చూస్తే మళ్ళీ దీని టేస్ట్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఈ గోంగూర పులిహోరని చేసుకునే ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకోండి. ఈ పులిహోరకి గోంగూర పుల్లటిదైతే బాగుంటుంది. ఇలాంటి ఎర్ర గోంగూర లేదా పుల్ల గోంగూర అంటారు కదా, దీన్ని తీసుకోండి, బాగుంటుంది. దీన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆకులు ఒలిచేసుకుని ఉంచుకోండి. తర్వాత పులిహోర కోసం ముందుగానే రైస్ని పొడి పొడిగా ఉడికించుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ పులిహోర చేయడానికి ఈ గ్లాస్ కొలతగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఇవి 250 గ్రామ్స్ బియ్యం. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత మీరు రైస్ని ఇలా కుక్కర్లో ఉడికించుకునేటట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి గాను 1.3 గ్లాస్ వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటిని ఒక పావు గంట నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇవి కొద్దిగా నానిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించుకోండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉడికించుకుని తీసుకుంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ అంతా కూడా నెమ్మదిగా విడగొట్టుకుని పొడి పొడిగా చేసుకుని ఉంచుకోండి. తర్వాత పులిహోరలో యాడ్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళని కొన్ని జీడిపప్పుల్ని వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోండి. వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పులు వేసుకుని వేయించుకోండి. ఈ విధంగా వీటిని దోరగా వేయించేసుకుని పక్కన ఉంచుకోండి. వీటిని మనం లాస్ట్లో పులిహోరలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పులిహోరలో యాడ్ చేసుకోవడానికి ఒక పొడిని కూడా రెడీ చేసుకోవాలి. అందుకోసం ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మిగులుతుంది. ఇలా ఈ ఆయిల్ సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 10 వరకు మెంతి గింజలు వేసుకుని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు 5-6 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని వీటిని అన్నిటిని మంటలు లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకుని తీసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలి. సో అంతవరకు పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. ఇలా వీటిని వేయించుకుని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో గోంగూరను కూడా ఉడికించేసుకుందాం. ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న గోంగూర ఆకులు మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఆయిల్ ఏం వేయక్కర్లేదు ఇంకా. అలాగే ఇందులో చిన్న ఉసిరికాయంత చింతపండును కూడా ఈ విధంగా మెత్తగా నానపెట్టేసుకుని వేసుకోండి. గోంగూర పులుపుని బట్టి మనం చింతపండుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గోంగూర బాగా పుల్లగా ఉంటే కొద్దిగానే పడుతుంది, లేదంటే ఎక్కువ పడుతుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. గోంగూర చింతపండు చక్కగా ఉడికిపోయి ఈ విధంగా మెత్తబడిపోయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయి ఇదంతా దగ్గరగా గుజ్జులాయేంత వరకు ఉడికించేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకుని ఉంచుకున్న దినుసులు చల్లారిపోయిన తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మనం పొడిని చేసుకుని ఈ పొడిని పులిహోరలో వేసుకుని కలుపుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 4-5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫస్ట్ వీటిని లైట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఉడికించుకుని ఉంచుకున్న గోంగూర పేస్ట్ అంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకొని దీన్నంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోరకి తాలింపును వేయించుకుందాం. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోండి. ఈ పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. పులిహోరలకు ఎప్పుడు కూడా తాలింపు దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకుని 1 ఎండుమిర్చి, ఇలా చీలికలుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని తర్వాత గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని సరంతా బాగా కలిపేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇలా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. అంతా బాగా కలిపేసి దీని మేము మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం రైస్కి ఎక్కువైపోతుంది అనిపిస్తే కొద్దిగా పేస్ట్ని పక్కకు తీసేసుకుని ఉంచుకోండి. సరిపోకపోతే తర్వాత కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. తర్వాత ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుని ఈ రైసు గోంగూర పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని అలాగే ముందుగా మనం వేరుశెనగ గుళ్ళని జీడిపప్పుల్ని వేయించుకుని ఉంచుకున్నాం కదా, వాటి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వీటిని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇవి తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా పంటికి తగులుతూ బాగుంటుంది టేస్ట్. అంతా బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసుకోండి. గోంగూర పేస్ట్ అంతా రైస్కి సరిగ్గా పట్టలేదు అనిపిస్తే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో దీన్ని
అంతా కూడా నెమ్మదిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ. దీన్ని వేడివేడిగా తినే కన్నా కూడా ఒక గంటకి తర్వాత తింటే అన్ని ఊరి బాగుంటుంది టేస్ట్. దీన్ని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ పండక్కి రెగ్యులర్ గా చేసుకునే పులిహోరకు బదులు ఈసారి ఇలా గోంగూర పులిహోర చేసుకుని చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మరి దీని గనుక మీరు ఇలా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు తెలియజేయగలరు. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.